హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బార్లీ గింజలు కాస్తున్నాను. ఎలా కాస్తున్నాను మీకు చూపిస్తాను. 2 స్పూన్లు బార్లీ గింజలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ గింజల మీద పౌడర్ లాగా ఉంటుంది తెల్లగా, అదంతా పోయే వరకు కడిగేసేసి 2 గ్లాసులు వాటర్ పోసి పొయ్యి మీద పెడదామన్నమాట. చాలా మంచిదండి. ఇవి జ్వరంగా ఉన్నప్పుడైతే డాక్టర్లు కూడా తాగమని చెప్తుంటారు. జ్వరమైనా, ఒంట్లో వేడి ఉన్నా, ఏదన్నా కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదన్నా బాగున్నప్పుడు తాగితే చాలా మంచిది. మనకు తెలియని ఉపయోగాలు చాలా ఉంటాయండి. తప్పకుండా ఎవరైనా తాగొచ్చు. ఇదిగోండి ఉడుకుతున్నాయి, చూద్దాము ఎంతవరకు ఉడికినాయో. ఇంకా కొంచెం ఉడకాలన్నట్టే ఉన్నాయి చూస్తుంటే. అయినా పట్టుకొని చూద్దాం గింజ ఎంత గట్టిగా ఉందో. ఇదిగోండి ఇంకా కొంచెం గట్టిగానే ఉంది, ఇంకొంచెం ఉడకనిద్దాము. ఉడికిందండి, చాలా చిక్కబడిపోయిందనమాట, దగ్గరకు వచ్చేసినట్టుండే. నేను ఉడకాలని ఆగాను. అదిగోండి ఇప్పుడైతే చల్లార్చి కప్పులో పోసుకుందాం. గోరెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. దీంట్లో అయితే సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమేయకూడదు. అలా వేయకుండా తాగితేనే ఒంటికి చాలా మంచిదన్నమాట.